సార్ నేను. రైట్. ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే టీం మొత్తం బాగుందండి. అంటే కొంతమందికి ఒకళ్ళ ఇద్దరు ముగ్గురికి రాకపోయి ఉండొచ్చు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసాం వాళ్ళకి వస్తుందని. అది రాకపోయి ఉండొచ్చు, కానీ టీం మాత్రం చాలా ఓవరాల్ గా మనం చూస్తే టీం చాలా వైబ్రెంట్ టీం ఉన్నదండి. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇదేంటంటే చాలా ఉత్సాహంగా మనం మనం ఏ పని అయితే మనం అనుకుంటున్నామో, ఏదైతే మనం కోరుకుంటున్నామో అది జరగటానికి చాలా ఆస్కారం కనపడుతున్నది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత చాలా కీన్ గా, అంటే ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిపోయి ఉన్నది, దీన్ని మనం కలుపుకొని వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంలో స్పష్టంగా కనపడుతున్నది. నేను చెప్పే పాయింట్ అది. అందుకని మనం ఏంటి ఎంత వస్తే రాగానే ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా ఇది కాగానే మీరు నిధులు ఎంత ఇస్తారు అని అడగటం కాదు కదా. అట్లా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ చేసి పోస్ట్మెన్ జాబ్ కాదు కదా. ఇక్కడ సంపద సృష్టించుకోవాలి. ఆ సంపద సృష్టించటానికి కేంద్రం సహాయం చేయాలి. ఈ రెండు జరిగిన తర్వాత స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది. స్టేట్ ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్ గా ఈ వెల్ఫేర్ మెజర్స్ అనేవి ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఇప్పుడు చాలా పెద్ద టార్గెట్ ఉన్నది. ఇవన్నీ తొందరగా పూర్తి చేయాలనే ప్రతి వాళ్ళు కోరుకుంటారు. మరీ ముఖ్యంగా నాలాంటి వాళ్ళు కోరుకుంటారు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎఫెక్ట్ అయి ఉన్నారు. మరి ఇప్పుడు అర్జెంటుగా మీరు అమరావతిది ఒకటి క్లారిటీ ఇచ్చేశారు. అమరావతి ఈ రోజు నుంచి రాజధాని అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండోది, మేము ఇంకా అప్పులు ఎక్కడున్నాయో చూడాలి, మేము బిల్స్ పెండింగ్ ఎక్కడున్నాయో చూడాలి అని చెప్పడం కాదు కదా. అర్జెంటుగా రోడ్ల మీద గుంతలు పూడ్చాలి కదా. అది టాప్ ప్రయారిటీ ఉంటుంది. కనపడేది విజువల్ థింగ్స్ నేను చెప్పేది. అంటే ఈ తరహావి ఇవన్నీ జరుగుతూ ఉంటేనే ఇట్ ఈస్ ఎ చైన్ రియాక్షన్. మీకు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటేనే ప్రజలు కూడా ప్రతిరోజు ఆనందిస్తూ ఉంటారు ఇవన్నీ చూసుకుంటూ. ఇది కదా అని మీకు ఇంకొకటి ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎట్లా పనిచేస్తాడో తెలుసు, కానీ ఒక వ్యక్తికి చంద్రబాబు పనితీరు తెలియదు. ఆ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా పని చేస్తాడా అని జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేస్తూ ఉంటాడు నేను అనుకోవటం. అందుకని జగన్మోహన్ రెడ్డికి డిమాన్స్ట్రేట్ చేయాలి. అయ్యా, నువ్వు చేయాల్సిన అభివృద్ధి అంటే ఇది, ఇట్లా చెయ్యాలి అనేది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి డిమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. అదే చేస్తాడని నా ఉద్దేశం. ఖచ్చితంగా. ఎందుకంటే